హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ఫన్నీ వీడియో తోటి మేము ముందుకు వచ్చాను. సప్న గొద్దెమ్మ అయితే నేను ఉరుముండ్రా. సప్న గొద్దెమ్మ అయితే నేను ఉరుముండ్రా. ఆ గొద్దెమ్మను వచ్చి తొక్కిపోతావా నా ఆటకు? ఐ లవ్ యూ రా. ఓకే సప్న. హలో గైస్, గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ చూసిన తర్వాత స్కార్ కింగ్ వల్లనే ఏన్షియంట్ టైటన్ వార్ జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఏదో తేడాగా ఉందేంటి అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్ గా నేను మాన్స్టర్ వర్స్ టైమ్ లైన్ గురించి ఒక వీడియో చేశా కదా. ఆ వీడియో కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాల్ని ఈ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీలో చూపించిన హిస్టరీకి కనెక్ట్ చేసి చూశాను. అప్పుడు ఈ ఏన్షియంట్ టైటన్ వార్ కి అండ్ స్కార్ కింగ్ తో జరిగిన వార్ కి సంబంధం లేదేమో అనిపించింది. ఎందుకంటే మాన్స్టర్ వర్స్ లో టైటన్స్ మధ్య జరిగిన ఫస్ట్ వార్ ఏంటి అంటే ఏన్షియంట్ టైటన్ వార్, అండ్ దీన్ని ద గ్రేట్ టైటన్ వార్ అని కూడా అంటారు. అండ్ దీని తర్వాత జరిగిన పెద్ద టైటన్ వార్ ఏంటి అంటే ఏన్షియంట్ పాస్ట్ టైం పీరియడ్ లో గిదోరాతో జరిగిన వార్. యాక్చువల్లీ గాడ్జిలా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అఫీషియల్ గైడ్ బుక్ ప్రకారం గిదోరా ఐస్ లో ఫ్రీజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రీవియస్ గా గాడ్జిలా అండ్ గిదోరాకి జరిగిన ఫైట్ లో గాడ్జిలా గిదోరాని పిచ్చకొట్టుడు కొట్టి దాన్ని బలహీనపరుస్తుంది. అండ్ తర్వాత మన గాడ్జిలా తన అటామిక్ బ్రీత్ ని యూజ్ చేసి గిదోరాని ఆకాశంలోకి విసిరేస్తుంది. అండ్ గిదోరా ఆకాశం నుంచి అంటార్క్టిక్ ఓషన్ లోని ఫ్రోజన్ పిట్స్ లో పడిపోతుంది. అండ్ తర్వాత ఐస్ ఏజ్ వచ్చి గిదోరా అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. అండ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీలో కేవ్ పెయింటింగ్స్ చూసిన తర్వాత డాక్టర్ ఐలిన్ చెప్తుంది కదా, షీమో యొక్క శక్తి గత మంచు యుగంలో భూమిని కప్పేసింది అని. సో దీని ప్రకారంగా చూసుకుంటే గిదోరా అండ్ గాడ్జిలాకి జరిగిన వార్ తర్వాత గాడ్జిలా అండ్ స్కార్ కింగ్ కి వార్ జరుగుతుందన్నమాట. కానీ మాన్స్టర్ వర్స్ లో జరిగిన ఫస్ట్ వార్ ఏన్షియంట్ టైటన్ వార్ కదా. సో దాన్ని బట్టి చూసుకుంటే స్కార్ కింగ్ కి ఏన్షియంట్ టైటన్ వార్ కి సంబంధం లేనట్టే కదా. ఫర్ సపోజ్ స్కార్ కింగ్ వల్లనే ఏన్షియంట్ టైటన్ వార్ స్టార్ట్ అయింది అనుకుందాం. అండ్ స్కార్ కింగ్ ని మన గాడ్జిలా సబ్టేరియన్ రీలం లో బంధించాడు. మరి గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో చూపించిన కాంగ్ యాన్సెస్టర్ టెంపుల్ ని ఎవరు కట్టారు అండ్ కాంగ్ బ్యాటిల్ యాక్స్ ని ఎవరు తయారు చేశారు? ఇవన్నీ ఆలోచిస్తుంటే స్కార్ కింగ్ కి అండ్ ఏన్షియంట్ టైటన్ వార్ కి సంబంధం లేదేమో అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఏన్షియంట్ టైటన్ వార్ లో ఏం జరిగింది అని మీకు డౌట్ రావచ్చు. అండ్ ఇప్పుడు దాని గురించే రెండు థియరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థియరీ ఏంటంటే స్కార్ కింగ్ కి ఏన్షియంట్ టైటన్ వార్ కి సంబంధం లేదు. అండ్ సెకండ్ థియరీ ఏంటంటే స్కార్ కింగ్ వల్లనే ఏన్షియంట్ టైటన్ వార్ అనేది జరిగింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ థియరీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏన్షియంట్ టైటన్ వార్ ఎలా స్టార్ట్ అయిందో నేను చేసిన ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను, వినండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం హాలో ఎర్త్ లో టైటన్స్ అన్ని ఎవరి దారిన అవి ప్రశాంతంగా జీవించేవి. అందులో గాడ్జిలా స్పీసీస్ నేచర్ ని కాపాడేవి అండ్ కాంగ్ స్పీసీస్ మనుషుల్ని కాపాడేవి. అండ్ మనుషులు ఆ టైటన్స్ ని గాడ్స్ లా పూజించేవాళ్ళు. కాలం గడిచే కొద్దీ మనుషులు ఆ టైటన్స్ తో కమ్యూనికేట్ చేయడం మొదలు పెట్టారు. అందులో కొంతమంది మనుషులు టెలిపాథిక్ లింక్ ద్వారా టైటన్స్ యొక్క బ్రెయిన్ తో కనెక్ట్ అయ్యి టైటన్స్ ని బానిసలుగా చేసుకున్నారు. అండ్ ఇది ప్రకృతి విరుద్ధం కాబట్టి గాడ్జిలా స్పీసీస్ మనుషుల మీద యుద్ధానికి దిగుతాయి. అలా హ్యూమన్ బీయింగ్స్ ని గాడ్జిలా స్పీసీస్ చంపేస్తూ ఉంటే కాంగ్ స్పీసీస్ చూస్తూ ఊరుకోదు కదా. ఎందుకంటే కాంగ్ స్పీసీస్ హ్యూమన్ బీయింగ్స్ కి ప్రొటెక్టర్స్. సో కాంగ్ స్పీసీస్ గాడ్జిలా స్పీసీస్ తో ఫైట్ చేస్తాయి. అలా ద గ్రేట్ టైటన్ వార్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పటి నుంచి గాడ్జిలా అండ్ కాంగ్ స్పీసీస్ లు బద్ధ శత్రువులుగా మారిపోతాయి. ఈ టైటన్ వార్ లో చాలా టైటన్స్, గాడ్జిలాస్, కాంగ్స్ అండ్ చాలా మంది మనుషులు చనిపోతారు. అండ్ మిగిలి ఉన్న మనుషులు హాలో ఎర్త్ లో డిఫరెంట్ ప్లేసెస్ కి వలస వెళ్ళిపోతారు. అందులో కొంతమంది మనుషులు అంటే ఈవీ ట్రైబ్ పీపుల్ కాంగ్స్ తో వెళ్ళిపోతారు. అండ్ కాంగ్స్ యాన్సెస్టర్ టెంపుల్ కట్టి కాంగ్స్ అండ్ మనుషులు అక్కడ జీవిస్తూ ఉంటారు. అండ్ కొంతకాలం తర్వాత కాంగ్ స్పీసీస్ మీద స్కల్ క్రాలర్స్ అటాక్ చేస్తాయి. దానివల్ల కాంగ్ అండ్ స్కల్ క్రాలర్స్ కి మధ్య వార్ జరుగుతుంది. ఈ వార్ లో చాలా కాంగ్స్ చనిపోయి కాంగ్ పేరెంట్స్ మాత్రమే మిగులుతారు. అండ్ ఈ మిగిలి ఉన్న కాంగ్ పేరెంట్స్ అండ్ ఈవీ ట్రైబ్ పీపుల్ సర్ఫేస్ వరల్డ్ మీద ఉన్న స్కల్ ఐలాండ్ కి వచ్చేస్తారు. కానీ స్కల్ క్రాలర్స్ కూడా స్కల్ ఐలాండ్ కి వచ్చేస్తాయి. అండ్ మన కాంగ్ పేరెంట్స్ వాటితో ఫైట్ చేస్తాయి. అండ్ ఈ ఫైట్ టైంలోనే మన కాంగ్ పుడతాడు. మన కాంగ్ ని ఒక గుహలో దాచిపెట్టి కాంగ్ పేరెంట్స్ స్కల్ క్రాలర్స్ తో ఫైట్ చేసి చనిపోతారు. ఇదంతా మన కాంగ్ చూస్తాడు. అండ్ కాంగ్ కి స్కల్ క్రాలర్స్ మీద పగ, కోపం అనేవి బాగా పెరిగిపోతాయి. అండ్ ఆ పగ, విపరీతమైన కోపం వల్లనే కాంగ్ చాలా బలవంతుడుగా మారతాడు. అండ్ ఇది కాంగ్ యొక్క స్టోరీ అన్నమాట. అండ్ ఇంకోవైపు టైటన్ వార్ తర్వాత గాడ్జిలా స్పీసీస్ చాలా టైటన్స్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గాడ్జిలాకి శత్రువులు ఎక్కువ. ఈ ఫైట్స్ లో గాడ్జిలాస్ లో చాలా వరకు చనిపోయి చివరికి మన గాడ్జిలా ఒక్కడే మిగులుతాడు. అండ్ మన గాడ్జిలా సర్ఫేస్ వరల్డ్ మీదకి వచ్చి సముద్రం లోపల ఎర్త్ యొక్క కోర్ నుంచి రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. అండ్ సముద్రం లోపల జీవించే అట్లాంటిస్ జాతికి చెందిన మనుషులు గాడ్జిలాకి అండర్ వాటర్ టెంపుల్ కట్టి గాడ్ లా పూజిస్తూ ఉంటారు. అండ్ తర్వాత అంతరిక్షం నుంచి గిదోరా అనే 3 తలల టైటన్ భూమి మీదకి వచ్చి టైటన్స్ అన్నిటికీ కింగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ గాడ్జిలా గిదోరాతో ఫైట్ చేసి దాన్ని బలహీనపరిచి తన అటామిక్ బ్రీత్ యూజ్ చేసి గిదోరాని గాల్లో విసిరేస్తుంది. అండ్ గిదోరా ఆకాశం నుంచి అంటార్క్టికా సముద్రపు లోతుల్లో ఉన్న ఫ్రోజన్ పిట్స్ లో పడిపోతుంది. తర్వాత క్యాటకలిజం అనే ఒక ప్రాసెస్ వల్ల ఐస్ ఏజ్ వచ్చి గిదోరా అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. అండ్ ఇదే భూమి మీద వచ్చిన లాస్ట్ ఐస్ ఏజ్ అనమాట.
అండ్ ఈ ఐసేజ్ కి కారణం షీమో టైటనే అని గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీలో డాక్టర్ ఐలిన్ కూడా చెప్తుంది. అండ్ తర్వాత ఒరాంగుటాన్ జాతికి చెందిన స్కార్కింగ్ అనే ఒక ఏప్ కి ఈ షీమో టైటన్ దొరుకుతుంది. అది ఎలా దొరికిందో తెలియదులే కానీ దాన్ని మాత్రం ఈ స్కార్కింగ్ ఒక క్రిస్టల్ తో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ స్కార్కింగ్ సర్ఫేస్ వరల్డ్ ని రూల్ చేయాలి అనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో గాడ్జిలాతో ఫైట్ చేస్తాడు. అండ్ మన గాడ్జిలా ఈ స్కార్కింగ్ ని హాలో ఎర్త్ అండర్ గ్రౌండ్ లో ఉన్న సబ్టెరేనియన్ రీలంలో బంధిస్తాడు. అండ్ స్కార్కింగ్ ఆ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన స్టోరీయే మొన్న రిలీజ్ అయిన గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ అన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే స్కార్కింగ్ దగ్గర బానిసలుగా ఉన్న ఏప్స్ అన్ని కాంగ్ జాతి ఏప్స్ ఏనా అని. యాక్చువల్లీ ఈ ఏప్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కార్కింగ్ ఒరాంగుటాన్ జాతికి చెందిన ఏప్. అండ్ స్కార్కింగ్ దగ్గర చింపాంజీస్ అండ్ గొరిల్లా జాతికి చెందిన ఏప్స్ ఉంటాయి. అండ్ ఈ గొరిల్లాస్ లో 2 టైప్స్ ఆఫ్ గొరిల్లాస్ ఉంటాయి. ఒకటి నార్మల్ గొరిల్లా, ఇంకొకటి సిల్వర్ బ్యాక్ గొరిల్లా. ఇందులో సిల్వర్ బ్యాక్ గొరిల్లాస్ కి సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ వాటికి బలం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మన కాంగ్ ఈ సిల్వర్ బ్యాక్ గొరిల్లాకి చెందినవాడు. అండ్ ఏన్షియంట్ టైటన్ వార్ లో గాడ్జిలాతో ఫైట్ చేసేది మన కాంగ్ జాతి అన్నమాట. ఇది జస్ట్ నా థియరీ మాత్రమే, మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన థియరీ మొత్తం రాంగ్ అనుకొని సెకండ్ థియరీ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే స్కార్కింగ్ వల్లనే ఏన్షియంట్ టైటన్ వార్ జరిగింది. ఎలా అంటే సర్ఫేస్ వరల్డ్ మీద గాడ్జిలా అండ్ గిదోరాకి ఫైట్ జరిగే టైంలో హాలో ఎర్త్ అండర్ గ్రౌండ్ లో అంటే సబ్టెరేనియన్ రీలంలో స్కార్కింగ్ కి షీమో అండ్ దాన్ని కంట్రోల్ చేసే క్రిస్టల్ దొరికింది అనుకుందాం. అండ్ ఇప్పుడు స్కార్కింగ్ షీమోని ఫస్ట్ టైం కంట్రోల్ చేసినప్పుడు షీమో ఆ నొప్పి తట్టుకోలేక భారీ లెవెల్లో తన పవర్ ని రిలీజ్ చేసిందేమో. దానివల్ల హాలో ఎర్త్ నుంచి సర్ఫేస్ ఎర్త్ కి ఒక పెద్ద రంధ్రం పడిపోయి భూమి పైన ఐసేజ్ వచ్చి ఉండవచ్చు. అండ్ సర్ఫేస్ వరల్డ్ లో గాడ్జిలా గిదోరాని ఓడించాక గిదోరా సముద్రంలో పడిపోయి ఆ ఐసేజ్ వల్ల ఫ్రీజ్ అయిపోయి ఉండవచ్చు. అసలు ఈ ఐసేజ్ ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి గాడ్జిలా సర్ఫేస్ వరల్డ్ నుంచి హాలో ఎర్త్ అండర్ గ్రౌండ్ లో స్కార్కింగ్ ఉన్న ప్లేస్ కి వచ్చినప్పుడు స్కార్కింగ్ కి సర్ఫేస్ వరల్డ్ గురించి తెలిసి ఉంటుంది. అండ్ గాడ్జిలా చంపేసి సర్ఫేస్ వరల్డ్ మీదకి వెళ్లి రూల్ చేద్దాం అనుకుని ఉండవచ్చు. కానీ గాడ్జిలా స్కార్కింగ్ తో ఫైట్ చేసి ఆ సబ్టెరేనియన్ రీలంలో స్కార్కింగ్ ని బంధించి ఉండవచ్చు. అండ్ అప్పటి నుంచి గాడ్జిలాకి ఏప్స్ అంటే నచ్చట్లేదేమో. అండ్ మన కాంగ్ మావది వేరే జాతి కాబట్టి వీళ్ళు వేరే చోట స్కల్ క్రాలర్స్ తో ఫైట్ చేస్తూ ఉన్నారేమో. అండ్ ఫైట్ చేసి చేసి అలసిపోయి ఇవి ట్రై పీపుల్ తో పాటు స్కల్ ఐలాండ్ కి వచ్చేసారేమో. అండ్ స్కల్ ఐలాండ్ లో కాంగ్ పేరెంట్స్ స్కల్ క్రాలర్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు మన కాంగ్ పుడతాడు. అండ్ తర్వాత మాన్స్టర్ వర్స్ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదండి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో నేను క్రియేట్ చేసిన 2 థియరీస్. మేబీ ఇవి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే నేను క్రియేట్ చేసిన థియరీస్ కాబట్టి. జస్ట్ నా మైండ్ లో అలా క్లిక్ అయింది, దాన్ని మీతో షేర్ చేసుకున్నా అంతే. అండ్ ఈ మాన్స్టర్ వర్స్ మూవీస్ లో చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వకుండా వదిలేశారు. అండ్ మేకర్స్ కూడా మూవీస్ లో కంటే కామిక్ బుక్స్ లో అండ్ నోవలైజేషన్ బుక్స్ లోనే ఎక్కువ డీటెయిల్స్ ని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఆ కామిక్స్ ని అండ్ నోవలైజేషన్ బుక్స్ ని ఎక్కువ మంది చదివి ఉండరు. సో దానివల్ల మూవీస్ చూసిన వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. అండ్ లెజెండరీ వాళ్ళు కూడా ఈ మాన్స్టర్ వర్స్ లో మూవీస్ అన్నిటిని, స్టోరీస్ అన్నిటిని ముందే రాసుకొని ముందే ప్లాన్ చేసుకుని మెల్లమెల్లగా మూవీస్ తీసుకుంటూ పోవట్లేదు. ఫస్ట్ ఒక స్టోరీ లైన్ అనుకుంటున్నారు అండ్ దాన్ని మాన్స్టర్ వర్స్ కి కనెక్ట్ చేస్తూ డెవలప్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొక మూవీకి ఇంకొక స్టోరీ లైన్ అనుకుంటున్నారు అండ్ దాన్ని కూడా మాన్స్టర్ వర్స్ కి కనెక్ట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మూవీస్ అన్ని మాన్స్టర్ వర్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి, కానీ మధ్య మధ్యలో కొన్ని లాజిక్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. అండ్ మాన్స్టర్ వర్స్ లో ఇప్పటి వరకు ఒక సిరీస్ 5 మూవీస్ వచ్చాయి, కానీ ఇప్పటికీ కూడా ఏన్షియంట్ టైటన్ వార్ గురించి ఏ మూవీలోనూ క్లారిటీగా చెప్పలేదు. అండ్ మూవీ రన్ టైమ్ ని కూడా 2 గంటల కంటే తక్కువ ఉంచుతారు. అలా కాకుండా ప్రతి మూవీకి రన్ టైమ్ అనేది 2 hours 20 minutes పెట్టి కొన్ని డీటెయిల్స్ ని ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. అండ్ ఏన్షియంట్ టైటన్ వార్ గురించి జనాలు కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారు. సో దాని గురించి మూవీ తీస్తే అది చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. కానీ ఇవన్నీ మనం అనుకుంటున్నాం సరే, స్టూడియోస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కదా. వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటూ పోతారు, మనకు నచ్చింది మనం చూసుకుంటూ పోతాం అంతే. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీ వర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.